ఇలాంటి పవర్ని తీసుకొచ్చి ఈ చిత్రం ద్వారా మనందరికీ అందిస్తున్నట్టు అనిపించింది. ప్రతి క్రాఫ్ట్లో ఆ 100% కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. ఎట్ ద సేమ్ టైం ప్రతి క్రాఫ్ట్ని విన్నప్పుడు చూసినప్పుడు విజువల్గా మ్యూజికల్గా ఆ గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. సూపర్ అని చెప్పాలి. అండ్ శివం భజే మనందరి ముందుకి వచ్చేస్తుంది ఆ శివుడి యొక్క ఆశీస్సులతో, ఆ శివుడి యొక్క పవర్తో మన ముందుకు వస్తుందని చెప్పాలి. ఫస్ట్లీ ట్రైలర్కి కంగ్రాచులేషన్స్ టీం అందరికీ. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మహేశ్వర్ రెడ్డి గారి నిర్మాణంలో, అప్సర్ గారి దర్శకత్వంలో మనందరికీ వికాస్ గారి ఆయన మ్యూజిక్ చూశారు కదా, శివ తాండవం, శివుడు తాండవం చేస్తూ ఉంటే వచ్చే ఆ పవర్ఫుల్ ఎలా ఉంటుందో అది మనకి వినిపిస్తుంది ఆ సౌండ్. అఫ్కోర్స్ మనం తమన్ గారి అఖండాలో ఆ పవర్ సౌండ్ వినడం జరిగింది. అండ్ అగైన్ మళ్ళీ శివుడికి సంబంధించి అంత పవర్ని మనం ఈ సౌండ్ ద్వారా వింటున్నాం అని చెప్పాలి, శివం భజే ద్వారా. వారి సంగీత సారథ్యంలో ఇప్పటి వరకు అఫ్కోర్స్ హిడింబాలో చూసాము ఒక రకంగా మనము అశ్విన్ని, అంతకుముందు డిఫరెంట్ రోల్స్లో చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఆ శివుడి యొక్క ఉగ్ర రూపాన్ని చూస్తున్నట్టే అనిపించింది అనమాట. అశ్విన్ బాబు అద్భుతమైన నటనతో, దిగంగన అద్భుతమైన యాక్టింగ్తో మనందరి ముందుకి వస్తున్న సినిమానే శివం భజే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు త్రిమూర్తులు లాంచ్ చేశారు ఇప్పుడు ఈ ట్రైలర్ని. ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ గంగా ఎంటర్టైన్మెంట్స్ని స్థాపించి, అంటే ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్గా మన ముందుకు వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారిన మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం మహేశ్వర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు, ఇంకా ఆ సౌండ్ వస్తూనే ఉందన్నమాట. ఇక్కడ అంత ఇంపాక్ట్ కలిగించింది అని చెప్పాలి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. డిస్ట్రిబ్యూటర్గా ఆల్రెడీ సూపర్ సక్సెస్ వేసుకున్నారు మీ లిస్ట్లో, ప్రొడ్యూసర్గా కూడా ఇంకొక సక్సెస్ని సూపర్గా వేసుకోబోతున్నారని చెప్పాలి అనమాట. మరి ఇలాంటి చిత్రానికి దర్శకత్వం వహించి ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అప్సర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అప్సర్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి దాశరథి శివేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన ఫ్రేమ్స్ అత్యద్భుతంగా ఉంటాయి, సూపర్ పవర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇంత పవర్ ప్యాక్డ్ సినిమాకి అంతే అద్భుతమైన విజువల్స్ అందించిన శివేంద్ర గారిని అండ్ అలాగే అనీత్ గారిని సినిమాటోగ్రఫర్, వారిద్దరిని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో చిత్రాలకి ఎడిటర్గా మన ముందుకు వచ్చారు, ఎన్నో వేదికల మీద కూడా ఆయన మాటలు వినడం జరిగింది. చోటాకే ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ సాహి సురేష్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ అమ్మాయి మంచి హైట్ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, మంచి అభినయంతో వస్తుంది. దిగంగన, ఈ అమ్మాయి పేరు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దిగంగన సూర్యవంశీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. దిగంగన వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా నేను. నా కంటెంట్ని నమ్మి ఆ కంటెంట్ని మనందరి ముందుకి తీసుకొస్తూ అండ్ సూపర్గా మంచి మంచి హిట్లని, సూపర్ హిట్స్ని తన లిస్ట్లో వేసుకుంటూ నెమ్మదిగా తన అభిమానుల్ని పెంచుకుంటూ అండ్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా నేను చేయగలను అంటూ మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హీరో ఆఫ్ ది ఫిలిం శివం భజేతో మరొకసారి మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన టైమింగ్ అద్భుతం సినిమాల్లో. ఆ సినిమా చూసి మనం బయటకు వస్తే ఆ రోజంతా మన టైం కూడా అద్భుతంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సినిమా అంత ఆహ్లాదభరితంగా, అంత ఎంటర్టైన్మెంట్తో మన ముందుకు వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ఎంటర్టైన్మెంట్ కూడా కాకుండా ఆయనలో ఉన్న పవర్ని అండ్ మనందరికీ ఇష్టమైన మన బాలయ్య బాబుని భగవంత్ కేసరిగా కూడా మన ముందు ఆవిష్కరించిన సూపర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆయన సినిమాల గురించి చెప్తే లిస్టు మామూలుగా కాదు, ఒక 2 రోజులు నేను చెప్తూనే ఉండాలి. అన్ని సూపర్ హిట్లు, అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయన్నమాట. సౌండ్తో ఒక చిత్రాన్ని ఒక రేంజ్లో నిలపొచ్చు అని చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మాస్ క్లాస్ ఏదైనా తన శైలి, తన స్టైలే వేరు. మాస్కా దాస్ విశ్వక్సేన్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం.
ఓ హైపర్ ఆది గారిని సూర్యాని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వారిద్దరిని కూడా ఐ రిక్వెస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నేనే హైపర్ ఆది గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక యాక్టర్ సూర్య కూడా ఉన్నారు, వారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరిని కనిపించినా పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ఫస్ట్ మీరు చేసుకోండి, తర్వాత అడుగుదురు. ఒక ఫోటో ఆప్. యా, ఒక ఫోటో ఆప్. మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రండి. యా ఓకే. ఒక్కసారి అశ్విన్ కెమెరా లుక్. ఓకే, ఒక నిమిషం. డన్. ఛానల్స్ కూడా లేదా? ఒక్కసారి అశ్విన్. అండ్ తమన్ గారు, అనిల్ రావుపూడి గారు, విశ్వక్సేన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు ఒక్క స్టెప్ ముందుకు రారా? ఒక్క నిమిషం. అండ్ ప్రొడ్యూసర్ గారిని అండ్ డైరెక్టర్ గారిని, అప్సర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దిగంగన ప్లీజ్ జాయిన్. ఈ నగరానికి ఏమైంది? ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో స్టార్ట్ చేయాలి అనేది హైపర్ ఆది గారితో కాకుండా, సో ముందుగా మేము శివేంద్ర గారు, మాకు ఆయన స్పీచ్ ఎంత లెంత్ ఉంటుందో ముందే తెలుసు కాబట్టి ఆయనతో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఒక మాట, మరీ స్పీచ్ ఇంతే ఉంటుందని నాకు అర్థం కాలేదు. యా అనిత్ ఒక్క థ్యాంక్స్ చెప్పి. వామ్మో ఇదేది. ఓకే, నెక్స్ట్ పోనే అనిత్ గారు, మరొక ఆయన కూడా మాట్లాడట్లేదు. ఓకే, సో ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ గారు. ఓకే, వీళ్ళెవరు కాదు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ స్పీచ్ మాకు కావాలి కాబట్టి మహేశ్వర్ రెడ్డి గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఓకే అండి, ఇంకా దీనికి మనం దిగంగనాకి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. Andriki namaskaram. Hello everyone.
Trailer is nice? Really? Can't hear. Sure? Okay, I'll ask one more time. Then by the sound of you guys, I'll figure if it was really nice or not. Did you like the trailer? Okay, good. Okay. Thank you all so much for coming here. Thank you so much. I have to begin with a lot of thank yous, beginning with our producer, Maheshwar sir, the director, Apsar sir. Thank you so much for having me in this film, really. I think Shivam Bhaje for me is a pure destiny film. I really could have not asked for a better film at this point. And the film and the team, it's just turned out to be such a family. Shivendra sir for making me looking as pretty as I do on screen. For just being phenomenal. Ashwin, I don't know how to thank and what all to thank, because you know he's somebody who's really there for you. He's somebody who wants to read dialogues with you, wants to make sure you're fine and you're good. And I think that goes with the producer and our director and DOP. We were like a little clan. This film is very personal. Thank you, Anil sir, Taman sir and Vishwa Garu for being here. It's a very important and special day for us, so just thank you for supporting. And I hope you guys enjoy the film when you watch it. Make sure you watch it with your friends and family. And fingers crossed. Har Har Mahadev, everyone. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా మరి శివం బజేని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అప్సర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చిన ఫంక్షన్కి పిలవగానే వచ్చిన అనిల్ గారికి, తమన్ గారికి అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్స్. మీరు డెఫినెట్లీ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వచ్చిన గెస్టులతో మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అశ్విన్ వాన్ స్పీక్ లాస్ట్. ఇప్పుడే ఓకే, ఫస్ట్ నేను అనిల్ రావుపూడి గారితో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎస్, ఏంటమ్మా, ఏంటి 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 పొద్దున్నే బాగా వేడిగా ఉన్నారు అందరూ. వెదర్ ఎఫెక్టా బయట? ఏసీ ఎఫెక్టా? ఓకే ఓకే, గుడ్ మార్నింగ్. బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడదామని ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది. అందరు స్పీచ్లు విన్నాక మాట్లాడతాం కదా, అసలు ఎవరు మాట్లాడట్లా. ఒక వన్ లైన్ ఇచ్చేసి మైక్ ఇచ్చేస్తున్నారు. సో ఏం మాట్లాడాలో ఫ్రేమ్ చేసుకునే లోపు మైక్ ఇచ్చేసారు. సరే ఓకే, జై బాలయ్య. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ననే చూశాను. నాకు అశ్విన్ తను ఏ ఫిలిం చేసినా వచ్చి నాకు ముందు తన కంటెంట్ చూపిస్తాడు. సో నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక చాలా తక్కువ మంది ఫ్రెండ్స్లో అశ్విన్ ఒకడు. సో లైక్ బ్రదర్. సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని నేను కోరుకుంటాను. తను ఏ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆర్ కాల్. సో అంత ఇష్టం అశ్విన్ నాకు. సో అశ్విన్, ఇది కూడా నీ కెరియర్లో ఇంకో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. సో అలాగే శివం బజే టీం అందరికీ, డిఓపి అనిత్ అండ్ శివేంద్ర, సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు, బట్ క్లాష్ వర్క్ చేశాడు. సో మంచి కెమెరామెన్. సో ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్. అలాగే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం, మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం. సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. అండ్ అలాగే దిగంగన, సో నీకు కూడా మై బెస్ట్ విషెస్. ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి. ఏంట్రా మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మరేంటి? అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడ్డీ తమన్. సో భగవంత్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ 1 year దాటింది. ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విట్టర్లో మోగుతూనే ఉంది. ఎవడో ఒక ట్యాగ్ చేస్తూనే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎమ్స్. అండ్ అలాగే విశ్వక్సేన్, సో తన్ని ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళిద్దరూ, అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్లో 6లు కొట్టినట్టు కొట్టాడు మనుషుల్ని. మనకి ఎలాగో మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట, పనిలో పని. దానికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ వన్స్ అగైన్
శివం బడ్జెట్ టీం అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. నన్ను ఎక్కడ చెప్పనిస్తారు ఇల్లు? చెప్పనిస్తారు. వాళ్ళకి ఎక్కడ అరవాలి. సరే, ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తా. ఓకే. అంటే శివుడు గురించి మీకున్న అనుబంధం గురించి, అంటే శివుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి? వీళ్ళిద్దరికి డెఫినెట్గా అఖండ అక్కడ అండ్ గామిలో తన అఘోర రోల్ చేయడం జరిగింది. శివుడు అంటే నాకు నచ్చిన దైవం ఆయన కూడా. నేను ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అఖండ, మనకు తెలిసిన శివుడు అఖండ. శివుడు వల్ల మీ లైఫ్లో జరిగిన మ్యాజిక్ ఏదైనా ఉందా? ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే ఒక దేవుడు అని కాదు, మనం అందరి దేవుళ్ళని మొక్కేస్తాం. పర్టికులర్గా శివుడు వల్ల నేను చెప్పలేను. సో మనం మొదలెడితే అందరి దేవుళ్ళని మొక్కుతాం. సో వెంకటేశ్వర స్వామి నుంచి మొదలెడితే శివుడు, దారిలో లక్ష్మీనరసింహ స్వామి, దారిలో అమ్మవారు, అందరికీ వేస్తాం కదా అప్లికేషన్. సో పర్టికులర్ ఒక దేవుడు అని చెప్పలేము, అందరంటే ఇష్టం. అందరు బ్లెస్సింగ్స్ కావాలన్నమాట మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్లెస్సింగ్స్తో మీరు ఇలానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను అలా మర్చిపోయి, నాకు తెలియదు, అప్సర్. సో ఈ సినిమా డైరెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోస్ట్ యునీక్ థింగ్ ఉంది. శివం బజే డైరెక్టెడ్ బై అప్సర్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఫర్ దిస్ మూవీ. సో వెరీ రేర్, మనం అసలు ఊహించలేము మనం ఇలాంటి కాంబినేషన్. అండ్ ఐ లవ్ యూ బ్రదర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ, అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్, యూనో బాలయ్య బాబు గారు ఆ పవర్ని చూసాం, ఆ శివుడిని చూసాము. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను 2 రోజుల ముందరే చూశాను. అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు. డైరెక్టర్ అప్సర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, దిగింగ్న గారికి, అండ్ కెమెరామ్యాన్ గారికి, శివేంద్ర గారు కెమెరామ్యాన్, అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్. అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు కసి ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే, చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు, బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది. కసిగాడు సింగిల్ కొట్టి ఇవరా నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఎవడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం. అది అన్న దగ్గర నుంచి వచ్చిందో లేకపోతే వాడికి ఎలా పుట్టినప్పటి నుంచి ఉందో. ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్విన్ ఇస్, అటు బాల్ ఎలా బాడతాడో బాక్స్ ఆఫీస్ని కూడా అలా బాదాలి. అది సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. బికాస్ చాలా మంచివాడు, చాలా వెరీ ప్యూర్ ఫెలో. అందుకే వాడి కోసం పొద్దున ఇలా పడిపాడారు. పొద్దునుంచి 20 కాళ్ళు చేసిన, ఇంకొక కాల్ చేసింటే బ్లాక్ చేసేవాడిని. సాగు దొబ్బాడు పొద్దునుంచి, రా బయలుదేరా. సరే, ఓకే, వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్, మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్న గారు అని, వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్. ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను, చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు, చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేదు, ఆ శివుడు చేపిస్తాడు. సో దట్ విల్ వర్క్. అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు, నేను ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ, హీ మేడ్ ఇట్ హ్యాపెన్, అంతే. అది మళ్ళీ చేస్తామో తెలియదు. సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది. సో ఇది మన కష్టం కాదు, అందరిది. అంటే దేవుడిని నమ్మారు, సో డెఫినెట్గా గెలుస్తారు. సో వీడి బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది August 1. సో అసలు ఎంత డీపర్గా లాస్ట్ 15 డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను. వీడు బోల్డే అవ్వడు జనరల్గా, వెరీ రేర్గా బోల్డ్, క్యాచ్ ఇస్తాడు, బోల్డ్ అవ్వడు. 2 సార్లు బోల్డ్ అయిపోయాడు. ఏంట్రా అంటే సినిమా రిలీజ్ అయినాడు. సరే, ఓకే, స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి, పాపం చాలా కష్టపడుతున్నాడు. సో విష్ అశ్విన్, వాడికి చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమా, ఈ హోల్ టీమ్కి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో సార్కి కూడా ఒక పెద్ద సక్సెస్ రావాలి. అయినా ఇలాంటి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేయాలి. అప్సర్ గారికి మంచి అవకాశాలు రావాలి. అండ్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ విషింగ్ దిగంగన గారు కూడా వెరీ హ్యాపీ, అంటే సక్సెస్ఫుల్ ఫిలిం, ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ తమన్ గారు అఖండ ఫిలిం యూనో డెఫినెట్గా ఆ పవర్ని మేము విట్నెస్ చేసాము స్క్రీన్ మీద, కానీ అది కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పార్ట్, ఆ శివుడిది అది వచ్చినప్పుడు, సో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వడం జరిగిందా? ఏం జరిగింది అసలు? మాకు పవరే బాలయ్య అండి, బాలయ్య గారు.
ఆయన నేను ఒకటే ఊహించాను, వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు, అంత డస్ట్లో ఆయన బాలయ్య గారి ఏజ్కి వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు. కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు. నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజాన్ని మీద మోసుకొచ్చారు. సో ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే. సో అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్. చాలా కష్టం. సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి అంటే ఏ హీరో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాలయ్య బాబు గారు అండి, అసలు ఆయనకి తిరిగే లేదండి. అది అంటే ఏ దేవుడి పాత్ర అయినా ఆయన 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 అలా తీసుకొచ్చేస్తారండి. అంటే మనం దీని ముందరేంటి ఆ సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం, శ్రీరామరాజ్యంలో కూడా చూసాం. అది అండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పవర్ ఉందనుకుంటా. సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్. సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్. సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్. సో అంతే అండి. బాలయ్య బాబు గారు వేస్తే బాగుంటుందన్నమాట ఆ పాత్ర. సో థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక విశ్వక్సేన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్కి థ్యాంక్ యూ అన్న, నువ్వన్నా గుర్తించినావు. అరే పొద్దున షాపులు కూడా తెరవారు, ఏం అరుస్తుర్రా. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైక్. సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురు, తమనన్నా నువ్వు కూడా కొట్టినావు కదా వెనక 2-3 డప్పులు. నిజం చెప్పు, దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు దాన్ని, కడుపులు అదురుతుండే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. అశ్విన్, దిస్ ఫిల్మ్ షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్లో. లైక్ బిఫోర్ హిడింబ కాదు, శివం బజే, బిఫోర్ శివం బజే, ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నా నీ కెరియర్లో. అండ్ మనిషి చాలా మంచోడు, అస్సలు కల్మషం ఉండదు. జిమ్లో కలిసినప్పుడు కూడా హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ. అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్. సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి. సో అది శివుడు అనుకుంటున్నా. అండ్ August 1st ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్తో. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్ శివుడు, ఆయన మాట్లాడినారు, ఆయన స్పీచ్ కొంచెం హోల్డ్ చేస్తున్నారు అనమాట. బిఫోర్ ఆది గారు మాట్లాడే ముందు విశ్వక్సేన్ గారు మీరు చెప్పండి, శివుడి పాత్ర ఎవరికి? అంటే ఆల్రెడీ బాలయ్యబాబు గారు అని చెప్పారు. మేము మళ్ళీ ఆ ఆన్సర్ని మేము తీసుకోదలుచుకోవట్లేదు, వేరే ఆన్సర్ ఏదైనా మేము లాక్ చేసేసాం ఆ ఆన్సర్ అక్కడ. నేనే చేస్తా. బాగుంటుంది, ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే. ఓకే, సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది? అండ్ మీ లైఫ్లో జరిగిన? నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది. ఎందుకంటే నేను వారణాసిలో ఒక 15 రోజులు అఘోరా పాత్రలో తిరుగుతుండే. అప్పటికి ఇంకా ఫలక్నామా దాస్ రిలీజ్ కాలేదు. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే. సో అప్పటికి ఇంకా మనం అక్కడ పోనీ అక్కడ ఉండే కొంతమంది తెలుగు వాళ్ళు కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా. చాలా రోజులు నేను నిజంగా అఘోరాని అనుకొని చాలామంది వచ్చి భిక్ష చేసిరు నాకు. నవ్వే మ్యాటర్ కాదు, బేసికల్లీ అక్కడ చాలామంది అఘోరాలను చూస్తుండే నేను. సో దే బిలీవ్ మీ, ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. ఆ టైంలో కొంచెం ఒక జోన్లో ఉండే. సో దట్ 15-16 days రిమైండ్ మీ. సో బమ్ భోలేనాథ్. సీరియస్లీ మీరు ఆ సినిమాకి చాలా కష్టపడ్డారు, అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది. అండ్ కాదు, లాస్ట్ పంచ్ ఆది గారు ఎలాగో అశ్విన్ మాట్లాడాలి, బట్
థ్యాంక్ యూ సో మచ్. అరే బాబు మీరేంటారు ఇంత గొడవ చేస్తున్నారు? పోనీ మిమ్మల్ని ఏమన్నా అందామంటే వీళ్ళు శివం భజ అన్నారు, మనం ఏమనడానికి లేదు. అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. అనిల్ రావిపూడి అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తమనన్న యాక్చువల్గా తెలుసు కదా డప్పు ఎలా వాయిస్తారు వెనక మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు, దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు ఇందాటి నుంచి. అలా వాళ్ళు ఉన్నారు. మన రాజుగారి గదిలో అశ్విన్ కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు, తెలుస్తుంది మిమ్మల్ని అందరం చూస్తుంటే. సరే మీరంతా మా ఈ సినిమా చూడండి. ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు. మీరు గమనించారో లేదో? అనిల్ రావిపూడి అన్న, విశ్వక్సేన్ అన్న, తమనన్న వీళ్ళే వస్తుంటారు. కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టరు, ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సేన్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ సీసీఎల్ ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు. అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో జోనర్ వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివం భజ సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు కామెడీ ఉంటుంది, అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివం భజ అన్న పవర్ ప్యాక్ ఫిలింతో మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలా ఉంది ట్రైలర్? ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటా. పిలవంగానే వచ్చారు. ఇందాడ మా డైలింగ్ అనిల్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు మీరు ఇంక సూపర్ అబ్బా, మీరు సూపర్ అబ్బా, మీ నెంబర్లు నా దగ్గర లేదు కదబ్బా, అందుకని వీళ్ళ గురించి చెప్తున్నానబ్బా. అంటే నేను ఏది చేసినా కూడా అన్నయ్య ఓంకార్ అన్నకి చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావిపూడి గారు. నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తాను ఇందాక చెప్పినట్టు. చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ చేయి నేను వస్తా, నువ్వు అసలు అడగద్దు. నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదన్నాను, నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అడగంగానే పిలవంగానే వచ్చినందుకు. లవ్ యూ సో మచ్. అండ్ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు. ఒక్క నిమిషం. అరే మీ అందరికి ఒక శాపం పెడుతున్నా, ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీలో ఎవడో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి అవుట్ నుండి జనాలు. పర్ఫెక్ట్ శాపం ఇదైతే. అశ్విన్ ప్లీజ్ కంటిన్యూ. అది శాపమా డార్లింగ్ వాళ్ళకి? మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్, నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి. నాకు ఒక 10-12 ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఇద్దరం క్రికెట్ ఆడేవాళ్ళం, ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు తమన్ డార్లింగే నాకు. బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అసలు నచ్చేవాడు కాదు. ఒక నిమిషం ఉండరా, అబద్ధాలు ఆడుతున్నాడు వీడు. అసలు నచ్చేవాడు కాదు. నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు, ఈరోజు ఆడుతున్నాడు ఆపోనెంట్ టీంలో అంటే ఇంకో టీంలో అడుక్కుని వచ్చేవాడు. వాడు బౌలింగ్లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది. యాక్చువల్ గొడవలు చెప్పుంటారా నీకు నా గురించి? ఆ గొడవల్లో స్టార్ట్ అయింది. అసలు బాల్ పట్లేం, వీడు కొడితే లేదు, ఒకటికి ఫ్రాక్చర్ అయ్యో ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం, ఎక్కడో ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం, అలా కొడతాడు కావాలని. మరి ఉండు మీరు ఆ డైలాగ్ విన్నాం. మామూలు ఆటగాడు కాదు, వద్దు శివం భజే పెద్దగా మాట్లాడదలుచుకోలే. ఆట వేరయ్యా, ఆపండి. ప్లాన్ చేసి వస్తాడు. క్రిక్ హీరోస్లో మరీ అదేంటిది నోటిఫికేషన్ చూసి మరీ వస్తాడు. సో కొంచెం వద్దురా నన్ను చెప్పనేరా రే. సరే చెప్పు. మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు, ఒక్క నిమిషం. లాస్ట్ డైలాగ్ అర్థం కాలే, పర్వాలేదు ఏదో అన్నావు. ఓకే. గ్రీజు దగ్గర గుంట తవ్వుతానంట.
మళ్ళీ ఏదో వేరేలాగా అనిపిస్తుంది. వద్దు చెప్పు. లేదు అంటే మేము డార్లింగ్ అవును, పడతాడు ఒకసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నీళ్ళు కూడా వచ్చింది తవ్వి. లేదు అంటే జోక్స్ ఏ పార్ట్ అది. కానీ నాకు 10 years బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డార్లింగ్ ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బేబీ జాన్, ఓజీ, అంటే తన హార్డ్ వర్క్, తను ఏంటి, ఎలా ఉండేవాడు, ఏంటి, ఎలా తను ఏం నమ్ముకున్నాడు, ఈ స్థాయికి ఎలా వచ్చాడో నాకు దగ్గరుండి నేను చూశాను. వాడికి దిష్టి తగలకూడదు, 100% తగలదు. ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. ఒక నిమిషం ఉండరా అరే ఉండు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈ పొజిషన్లో ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను, ఎందుకంటే నాకు అంత క్లోజ్, నాకు చాలా చాలా ఇష్టం. మై లవ్లీ డార్లింగ్. వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది, రే తట్టుకోలేవు. వీడు యాక్టింగ్ గ్రౌండ్లో కూడా ఎందుకంటే. లవ్ యూ డార్లింగ్. పిలవంగానే వచ్చావు, రాత్రి 2:30 వరకు షూటింగ్లో ఉన్నాడు, అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మాస్కా దాస్, ఇండస్ట్రీ మాస్కా దాస్. డార్లింగ్ కాదు నాకు ఉన్న ఒపీనియన్ చెప్పాలి. మాస్కా దాస్ అనేది ఆ క్యాప్షన్ సూపరు, బట్ డార్లింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎవరికి లేదు డార్లింగ్. నిజంగా అంటే ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, ఏదనిపిస్తే అది చేస్తాడబ్బా. ఇదైతే సూపర్. నీకున్న బెస్ట్ క్వాలిటీ అది. అంటే అలా ఎలా మాట్లాడేస్తున్నాడు తను, ఏదని అదే అంటే నువ్వు తీసుకున్న డెసిషన్స్. ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఉండి ఒక నిమిషం. అంటే రేపు నువ్వు చేయబోతున్న లైలా అసలు అంటే ఆ డేరింగ్ అది అంటే చాలా ఆలోచించాలి అది చేయాలనేది. నిజంగా సూపర్ డార్లింగ్. నేను పిలవంగానే వచ్చినందుకు, నీకు షూట్ ఉందన్నావు, అయినా మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానన్నావు, నా కోసం వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ మా క్రూ గురించి వస్తే, ఈ శివం భజ అనే సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని. సార్ పాయింట్ వినంగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది, మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని. ఆ పాయింట్ తీసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు. అప్సర్ అనగానే నేను అసలు ఇదేంటిది బీయింగ్ ఏ ఒక కమ్ అంటే ఒక ముస్లింగా ఈ కథ ఎలా రాశారు మీరు ఇది అని అడిగాను. ఐఎమ్ నిజంగా రెడ్డి గారు ఒక్కసారి ముందుకు రండి. ఐ ఫెల్ట్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు. పాయింట్ వినంగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇదేదో సంథింగ్ శివయ్యే పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. దీనికి సార్ కథ బాగుంది, అంతా బాగుంది, ఎవరు చేస్తే బాగుంటుంది, దీనికి విజువల్స్ బ్యూటీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈయన పేరు, ఈయన అప్సర్ గారు, శివేంద్ర గారి పేరు చెప్పి అనుకున్నాం. ఇది ఆయన పేరు శివుడి పేరుతోనే వచ్చారు, ఆయన కూడా శివేంద్ర గారు. తర్వాత ఇదంతా అనుకున్న తర్వాత ఓంకార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్క్రిప్ట్ వినగానే 100% ఇది బాగుంది చేయండి అన్నారు. ఆయన ఓంకార్ అనగానే ఆయన పేరు శివుడు. అంటే ఒక తెలియని ఆ శివ ఇదంతా ఒక శివలీలలాగా అనిపించింది నాకైతే. శివుడాజ్ఞ లేదే చేయమైనా కదలదు అంటారు, అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ రోజున ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అని అనిపిస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ 100% నేను చెప్పగలను. అండ్ ఆర్టిస్టుల చాయిసెస్కి వెళ్ళినప్పుడు దిగాంగన సూర్యవంశీ ఇలా అనుకున్నప్పుడు షీఈ్ లైక్ తను అరే నేను దేవుడి గురించి మాట్లాడినా కూడా అంటే నేను ఇంకేం మాట్లాడినబ్బా అమ్మో నిజమే డార్లింగ్, ఆ శాపం కరెక్టే డార్లింగ్, నువ్వు చెప్పిన శాపం కరెక్టే. లేదు తిన అంటే నువ్వు పర్సనల్గా లైన్లో నేర్పించినావని ఆమెనే చెప్పాను, అందుకే అరుస్తారు. వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి చెప్పు. నేను ఇందాడు ఇదే చెప్పా, ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా, అదే డార్లింగ్ సూపర్. అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సినిమాలో చేయించుకోవాలనుకున్నప్పుడు తను శివభక్తురాలని చెప్పింది. తను ఎప్పుడు శివాలయాలకి వెళ్ళటం కానీ తను ఇదేనా కానీ తన ఇన్స్టాగ్రామ్ ఇది చూడంగానే అంటే ప్రతిదీ కూడా ఒక శివతత్వం కింద అనిపించింది. అండ్ ఈ సినిమాకి మంచి ప్యాడింగ్ మురళీ శర్మ గారు, తనిఖీల్ బర్ని గారు, తులసమ్మ గారు, హైపరాది, బ్రహ్మాజీ గారు, అర్బాజ్ ఖాన్ గారు, అందరూ అంటే అలా అనుకుంటే ఎవరిని అనుకున్నా వాళ్ళందరూ వచ్చారు. నిజంగా వెరీ హ్యాపీ. మంచి కాన్సెప్ట్ మీరు అందరూ చూసి
నాకు చిన్న టెన్షన్ ఉంది, రేపు నా బర్త్డే ఆగస్ట్ 1నే రిలీజ్ అవుతుంది. మీరందరూ నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ రోజున లేడు మై బ్రదర్ వికాస్ బడీసా మ్యూజిక్ డైరెక్టర్. తను లేడు. అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు, దీనికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నాకు హిడింబాగ్ కూడా తనే చేశాడు. తను లేడు, ఫైనల్ వర్క్లోనే ఉన్నాడు. అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయినా ఓంకార్ అన్న, ఆయన బ్లెస్సింగ్స్, ఆయన విషెస్ ఎప్పుడూ నాకు ఉంటాయి. ఆయన లేకపోతే నేను లేను. యా ఈనపల్లా పిల్లలు లేరు ఇక్కడ, కానీ మాకు సెన్సార్ అయిపోయింది, పిల్లలతో చూడొచ్చు సినిమా యూబైఏ. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనది ఇంకా మిగతా కార్యక్రమాల్లో మనం అందరినీ కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఎవరికంటే అనిల్ రావుపూడి గారికి, తమన్ గారికి అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీంలో ఐ రిక్వెస్ట్ అశ్విన్ గారిని అండ్ ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని, హైపరాది గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకున్నాం. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. హీరోయిన్ గారిని. యా, ఓకే. మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తమన్ గారికి, అనిల్ గారికి అండ్ విశ్వక్సేన్ గారికి. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని అండ్ డైరెక్టర్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. యా, సో చైర్స్ తీసుకున్నాడమ్మా. అండ్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అశ్విన్ గారు. మామూలు ఎనర్జీ కాదబ్బా, భయంకరమైన ఎనర్జీ ఉండింది మీకు. యా, ఈ పిక్చర్ తర్వాత మనము Q&A సెషన్లోకి వెళ్దాము. తిరిగి ఇటెందుకు, హ్యాపీగా ప్రశాంతంగా మనం ఇప్పుడు Q&A సెషన్లోకి వెళ్దాం. ఆది గారు, మీరు ఒక పిక్చర్ కోసం ఓకే, మనం మీడియా Q&A సెషన్ ఉంది. సో ఇందాక నేను హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను మీకు అడ్వాన్స్. బ్లాక్ బస్టర్తో స్టార్ట్ అవబోతుంది బర్త్డే అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీరు నాకు కూడా చెప్పాలి, అంటే వన్ డే ముందు కాబట్టి. ఎస్, సో యా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే గీతా భగత్ గారు. దేవుడా, ఈ గారు కొంచెం కష్టంగా ఉంది వినడానికి. థ్యాంక్ యూ అశ్విన్. తెద్దాం ఆగస్ట్ 1కి తెద్దాం. శివం బజే బ్లాక్ బస్టర్తో పాటు అశ్విన్ బాబుస్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం ఆ రోజు. యా, ఓకే. మహేశ్వర్ రెడ్డి గారిని అండ్ అప్సర్ గారిని, హైపర్ ఆది గారిని, దిగంగన గారిని అండ్ ఆర్ హీరో అశ్విన్ బాబు గారిని కూర్చోవాల్సిందిగా వి రిక్వెస్ట్. ఇంకా మనం మీడియా Q&A సెషన్లోకి వెళ్దామండి. ప్రశ్నలు హ్యాపీగా సంధించవచ్చు. ఆల్రెడీ మైక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, చెక్. ఓకే, అడగండి. అశ్విన్ అన్న ఎక్కడమ్మా? హాయ్ అన్న. సో ట్రైలర్ నిజంగానే చెప్పినట్టే చాలా చాలా బాగుంది. అందరూ చూసిన తర్వాతే ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బాంబ్స్ వచ్చేసినాయి అని చెప్పాలి. అది అదురుతూ ఉంది స్టేజ్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడింబా తర్వాత మీరు ఇలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది నిజంగా బాగుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే సోషియో ఫ్యాంటసీ చిత్రాలు కానీ లేదంటే ఎక్కడైనా సరే దేవుడిది కాన్సెప్ట్ కొంచెం సేపు కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హనుమాన్ చూసుకోవచ్చు, ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే. సో ఆ తరహాలోనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? జనరల్గా నేను ఫస్ట్ జనరల్గా నేను బేసిక్గా నేను డెస్టినీని బాగా నమ్ముతా. మన చేతుల్లో ఏముండదు, ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదని అంటారు కదా, అలాగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది
ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను. అది మెయిన్ అమ్మ. నేను అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు, అదైతే నేను చెప్పగలను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దివాంగనాజీ మైక్ మైక్ దిగాంగన హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి. ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది? హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది? Hero. What's your name again, Baba? హేమమాలిని. Heroine name, yeah? Thank you. Hi, Hema Malini. See, I don't think I can sum up this journey in like a few words, for sure. Telugulo కొంచెం ట్రాన్స్లేటర్ ఉంది. అది అన్నా అది గారు ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే. నేనా? నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ. It was a beautiful journey. It has been a beautiful journey. And I think the best part about journey is that you really don't know where it's going to take you. And that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ 10 అండి. అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి? అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికీ తెలిసిందే. కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపైన రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి. అక్కడి నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేసాము. మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి అది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమంటే క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో. మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా అంతకు. ఓకే ఓకే. అశ్విన్ గారు హాయ్. అశ్విన్ గారు ఇక్కడండి. హాయ్ బ్రదర్.
హాయ్ బ్రదర్. హాయ్. యాక్చువల్గా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా చేస్తున్నారు. హిడింబా తర్వాత మళ్ళీ 1 year తర్వాత శివంబాజీ చేశారు. ఎందుకంత గ్యాప్ తీసుకుంటూ ఉంటారు? అంటే గ్యాప్ అంటాం కన్నా గ్యాప్ వచ్చిందని అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు డైలాగ్ అంటారు. అంటే నాకు బేసిక్గా కాన్సెప్ట్ నచ్చాలనే పెట్టుకుంటాను. నాకు ఆడియన్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఏమంటారా అంటే రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది. అంటే మనల్ని అంటే ఇతని సినిమా బాగుంటుంది, భలే కాన్సెప్ట్స్ ఎంచుకుంటారు అనే మాట తెచ్చుకోవాలని చెప్పి నేను పర్టికులర్గా కాన్సెప్చువల్ మూవీస్ కోసం, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటూ ఉంటా. దొరికితే వెంటనే చేసేస్తాను, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. బట్ ఈ మాట నేను ఇప్పుడు అన్నందుకన్నా మీరు ఈ సినిమాలో చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీరు అందరు నన్ను బ్లెస్ చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిగంగన గారు అశ్విన్ గారు. దిగంగన గారు హలో. హాయ్. ఆఫ్టర్ అంటే మీరు కూడా అశ్విన్ గారి లాగానే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారా, లేకపోతే తెలుగులో తక్కువ ఆఫర్స్ వస్తున్నాయా? అంటే సిటీమార్ తర్వాత మధ్యలో ఆది గారితో సినిమా చేశారు, మళ్ళీ ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో Selective, yeah, but I also think that, you know, there's something called destiny of a film and destiny of being in that film, you know. The way that Shivam Bhaje worked out for me, I think it was one call, one line that I had heard, and I was rather thanking and happy that I was approached for the film and I got into the part. It's very true that I would consciously want to be a part of films there where I add value to the narrative. I don't just want to be in the film. So that's a conscious decision for sure. ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా లాస్ట్ మంత్ మీ గురించి ఒక కాంట్రవర్షియల్ న్యూస్ వచ్చింది. So you will hear the reply of that. I have the RTI is supposed to come in 2-3 days, so you'll hear that. I think it's I don't want to steep that low and even respond to that very frankly, because some people can. I'll tell you something. Since you've asked me that question, actors or anybody who's a public figure is always very fragile, right? Tomorrow anybody can stand up, say something about you, and you'll have to defend yourself, right? You can't go ahead and debate with that person because it will never make sense, right? And I think that's pretty much what I had to do. There was a time that I thought maybe I should just respond to it and say that it's just so stupid and baseless. And now, you know, everybody in Mumbai knows it too. And you guys will hear it too in like 2-3 days. But at the same time, when somebody does something like this, of course, people like you and other people who must have read it, there is that thought that crosses your head that, could this be true? So all that I have to say to anybody before you pick and point fingers on people that are established and public figures and can have some kind of a impression in the audiences, be very careful because, you know, these kind of things don't have the best repercussions. But yeah, it's sorted, and I mean, I was very chill about it till I found out that no, everybody else took it very seriously. I said, oh, ab to kuch karna padega iske bare mein, but it's fine. Hello. Ashwin garu. Hi andi. Ashwin garu. బ్యాక్ టు బ్యాక్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అనిపిస్తున్నాయా? హిడింబా కానీ శివం బజే కానీ దాచాము ఇందులో. ఇంకోటి ఏంటంటే కొంతకాలం తెలుగు కథలన్నీ ఫ్యాక్షన్ వైపుకి వెళ్ళినాయి, ఇప్పుడు మైథలాజికల్ టచ్ వైపుకి వెళ్తున్నాయి. అలా వెళ్ళిందా, లేకపోతే ఆర్గానిక్గా ఇందులో ఆ కథకు అలా కుదిరిందా? కథే. నేను ఒక మాట చెప్తానన్న ఈ విషయంలో. యాక్చువల్గా మీరు అడిగిన బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ అనేది ఒక చిన్న అంశమే. అది లవ్, డ్రామా, యాక్షన్, ఎమోషన్, డివైనిటీ, ఎంటర్టైన్మెంట్. మా ఆదిని చూపించలేదు మీకు ఎక్కడ. చెప్తున్నా, ఆదిని ఎక్కడ చూపించలే. అది దాచాం అంతే, అంత మించలేదు. అంటే శివయ్య ఆ కాన్సెప్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, ఒక యూనిక్ కాన్సెప్ట్ అనేది ఆ కథకి, ఆ కథనానికి అది 100% అవసరం. మీరు రేపు పొద్దున్న చూసినప్పుడు మీరే చెప్తారు. ఆది గారు, అంటే కొన్ని సీన్స్ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది, కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న. ఎందుకంటే ఈయన చాలా పెద్ద రైటరు, అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు.
మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుద్దేమో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే అలా కదన్నా, అది బెస్ట్ క్వాలిటీ. రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ. అవునవును, కంపల్సరీ. ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి, మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి. ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదేం లేదన్నా, నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తానన్న. ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి. మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట. ఇప్పుడు అవకాశం లేదంటారు. ఓకే. అశ్విన్ గారు హాయ్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను. అంటే శివం భజే అని చెప్పి ఇప్పుడు అందరూ అన్నట్టు మైథలాజికల్ ట్రెండ్కి తగ్గట్టుగా టైటిల్ పెట్టుకున్నారు. బట్ ట్రైలర్ చూస్తే ఇప్పుడు ఆ ట్రెండ్కి లేకపోతే ఆ టైటిల్కి జస్టిఫై అయ్యేంత కంటెంట్ చూపించలేదు కదా మైథాలజీ. యాక్చువల్లీ మైథలాజీ శివం భజే అనే మాట ఎందుకు అనాల్సి వస్తుంది ఏంటి అనేదే పాయింట్. యాక్చువల్గా కాన్సెప్ట్, నేను దాని నుంచి కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా. శివం భజేలో ఆ కథ నేను ఓపెన్ చేయలేను. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్గా కట్ చేశాము. అది ఎలా డైరెక్టర్ గారికి చెప్తే బాగుంటుంది దాని గురించి. ఎందుకంటే అది అంటే ఓపెన్ చేయకూడదు. బట్ మైథలాజికల్గా సినిమా ఇప్పుడు హనుమాన్ కావచ్చు, కల్కి కావచ్చు, అది మొత్తం మైథలాజికల్ మూవీ. ఇది కమర్షియల్గా మనం ఇప్పుడు జరుగుతున్న 2024లో ఇలాంటి ఉపద్రవం ఒకటి జరిగితే ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాకి ఏంటి అనేదే పాయింట్ మీకు ఓపెన్ చేసిన ట్రైలర్లో అదే చూపించాం. దాంట్లో శివయ్య లీల, శివయ్య పాత్ర ఏంటనేదే ఉంటుంది అది. బట్ ఏంటంటే ట్రేడ్ని కానీ లేకపోతే ఆడియన్స్ని కానీ ఆడియన్స్ని థియేటర్గా రప్పించడానికి కానీ ఇంకొంచెం ఆ పార్ట్ అంటే ఎలా చేయాలనేది మీకే బాగా తెలుసు. అది చేస్తే బాగుంటుందని అనిపిస్తుందేమో. లేదు అస్సలు లేదండి. మీరు అలా అంటే ఇంక నేనేం చెప్తాను. 200% సినిమా చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేసి బాగుందని చెప్తారు. హిడింబా కన్నా ది బెస్ట్ అని చెప్తారు మీరు. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello to the whole team. Hi, here. Hello to the whole team. I am Babita from Big TV. So, na question Apsir Garki, director. Hello, sir. ట్రైలర్ బాగుంది. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఈ జనరేషన్లో ఆడియన్స్ చాలా సెన్సిబుల్ అయిపోయారు. అంటే మనం ఏది చూపించినా 1కి 1000 సార్లు ఆలోచించుకొని చూపించినా దెల్ గెట్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్ పాయింట్అవుట్ చేయడానికి దొరుకుతుంది. అట్లాంటిది మీరు ఒక 2 కంట్రీస్ని తీసుకొచ్చి ఇందులో చూపించారు. సో అట్లాంటి సెన్సిబిలిటీస్ ఏవైనా పాయింట్అవుట్ అవుతాయి అని అనుకుంటున్నారా, లేకపోతే హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ ది స్టోరీ? సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీడియా మారిపోయిందండి. ఇంతకుముందు మనం 2.5-3 hours మూవీస్ చూపించినా చూసి బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన అరచేతిలోనే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. 30 seconds to 1 minuteలో ఎంటర్టైన్ అయిపోతున్నారు అందరూ. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 hours కూర్చోబెట్టాలంటే వీ నీడ్ ఎ స్ట్రాంగ్ కంటెంట్. సో ఆ కంటెంట్ ఇందాక సార్ అడిగినట్టు డివోషన్కి ఎలా కనెక్ట్ చేశారంటే, ఒక మాట రీసెంట్గా మేము అనుకున్నాం, ప్రళయం పడగ విప్పిన ప్రతిసారి పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడని చెప్పేసి వింటాం. అది ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఏంటి, ఆ ప్రళయానికి సంబంధించినవే ఆ శత్రు దేశాలు. ఆ ప్రళయం నుంచి ఆ పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి కాపాడాడు ఆ కథ. ఇప్పుడు ఆ రాబోతున్న ప్రళయమే యూనిక్ పాయింట్ ఇక్కడ. ఇప్పటి వరకు ఎవరు చూడండి, ఎవరు టచ్ చేయండి, అదే మనం ఇంతకాలం దాస్తున్న పాయింట్ అదొకటి. ఆ ప్రళయాన్ని ఏ రూపంలో తెచ్చాడు, దాని పరిహారం ఎలా చేశాడు ఆ పరమశివుడు, ఇదంతా కలిపితేనే శివం భజే. సో అందుకు అదొక్క పాయింట్ని హైడ్ చేసి మిగతా దాని చుట్టూ నడిపే కథని చూపించాం. దట్స్ హౌ వీఆర్ కాన్ఫిడెంట్ అండి. అశ్విన్ అన్న ఇక్కడ. హాయ్. 12 ఏళ్ళు అయింది నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చి. అవునా? 11 అంతే. అవును, నాకు తెలిసి 8 సినిమాలు చేసావు. ఇది 9th. అవును. ఏందన్న అంత స్లో అవసరమా? ఎందుకంటే అన్న డైరెక్టర్ ఉన్నాడు, మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకోవచ్చు. ఎందుకు లేట్? ఇందాక వచ్చినట్టు గ్యాప్ వచ్చింది. అది కాదు, అది ఇందులో ఒక మాట చెప్పాలి. ఫస్ట్ నా మూవీ జీనియస్ రిలీజ్ అయిన తర్వాత నేను హవీష్ అండ్ వినోద్ కలిసి చేసాం. దాని తర్వాత నేను ఏంటి అసలు ఏం సినిమా చేయాలనేది టైం
100% అది వచ్చేసింది. అది నేను అప్పుడు ఫస్ట్ సెకండ్ మూవీ ఏం చేయలేదు. అప్పుడు జత కలిసే రాజుగారి గది. రాజుగారి గది సక్సెస్ అయిన తర్వాత ఎక్కువ హారర్ వచ్చినాయి. హారర్ చేస్తాం కరెక్ట్ కాదు, ఎలాగ ఏంటి అన్నప్పుడు మళ్ళీ నాన్న బాయ్ ఫ్రెండ్స్, తర్వాత నాగార్జున గారు, సమంత గారు, అంటే మనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎలాగ ఏంటి అని ఆలోచించిన టైంలోనే మనకి కరోనా, మనకి ఆ టైంలో 6 years తర్వాత కరోనానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ టైంలో అన్ని డిజిటల్సే తప్పితే సినిమా అనేది రాలా. ఈ కాన్సెప్ట్ నచ్చితేనే చేద్దాం అనుకుంటారు. చాలా అడుగుతుంటారు ఎక్కువ హారర్ అనో లేకపోతే ఇంకోటి, అంటే కాదు ఏదైనా యూనిక్ పట్టుకోవాలని చెప్పి ఏదైనా చేస్తే మంచి సినిమా చేయాలి, లేకపోతే వద్దులే అంటాడు అన్నయ్య కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ లో నాకు హిడింబా కాన్సెప్ట్ అది డిఫరెంట్గా అనిపించి క్యానబిల్ మీద చేశాను. ఇమ్మీడియట్గా ఈ సినిమా అయితే శివం బజే నాకు వినంగానే బాగా నచ్చింది, అన్నయ్య గారికి బాగా నచ్చింది. అంతే, అంతకు మించి నేను ఏదో కావాలని కాదు, నాకు కథ నచ్చితే ఇమ్మీడియట్గా చేసేస్తాను. అలా జత కలిసే తర్వాత నాకు తెలిసి లవ్ స్టోరీస్ ఏం పిక్ చేసుకోలేదు. చేయమంటారు లవ్ స్టోరీ? చేయాలి కదా, బ్యాక్ టు యాక్షన్ డ్రామాస్ చేస్తారు. లేదు లవ్ స్టోరీ నాకంటూ ఏదైనా మంచి కథ తీసుకురండి అబ్బా, లవ్ స్టోరీ చేస్తాను, ఎందుకు చేయకుండా ఉండను. బట్ రాలా నాకు లవ్ స్టోరీ, ఇంకేం రాలేదు. యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపించింది. అట్లాంటప్పుడు అందరూ పాన్ ఇండియాకి వెళ్తున్నారు, కంటెంట్ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే పాన్ ఇండియాకి వెళ్తారు. అటువంటిది ఎందుకు ట్రై చేయలేదు మీరు? అంటే యాక్చువల్గా మార్కెట్ బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా, అది మనం ఎలా చెప్తాం అది. అంటే ఒక ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఈ అశ్విన్ గారితో సినిమా చేయాలంటే ఎంత పెట్టచ్చు, ఎంత రిటర్న్స్ వస్తాయి, తన ముందు సినిమా ఎంత చేసింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. పాన్ ఇండియా అంటే మినిమం 25-30 కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమా అవ్వదు. బట్ అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా పాన్ ఇండియా సినిమాలు వెళ్ళి చాలా హిట్ అయినాయి. బట్ డెఫినెట్గా స్క్రిప్ట్ని నమ్ముకుంటాను నేను ఎక్కువ. కంటెంటే పాన్ ఇండియా కంటెంట్ అని అనుకుంటా. హిడింబా ఇక్కడికన్నా హిందీలో బాగా చూశారు, అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. హిందీలో చాలా చాలా బాగా వెళ్ళింది అన్నారు. ఇప్పుడు శివం బజే నాకు పాన్ ఇండియా రిలీజులు కాకపోయినా సినిమా రీచ్ అయితే చాలు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇది అశ్విన్ బాబు మార్కెట్ కంటే ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా? అది మహేశ్వర్ రెడ్డి గారిని అడగాలి, మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి. ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు సార్ ఇటు సార్ ఇక్కడ సార్ రైట్ సైడ్. దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. సార్ మీరు డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశారు, యాజ్ అ ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ ప్రొడ్యూసర్గా వచ్చాక మీకు ఏమనిపించింది? నేనేం చేయలేదండి, అంత మున్నేత్రుడి మర్మమే. శివం బజే డిఫరెంట్ ఏంటి ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా తేడా తెలిసిందని? ఏం తేడా లేదు. అశ్విన్ గారు అది అన్న ఇక్కడ అండి, అశ్విన్ గారు అదే అశ్విన్ గారు ఇక్కడ. హాయ్ బ్రదర్, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. హాయ్ హలో రాజా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే శివం బజే అని టైటిల్ పెట్టారు, శివుడి రెఫరెన్స్ బాగా కనిపిస్తుంది. మీరు యాక్టింగ్ చేసేటప్పుడు అఖండాతో ఏమన్నా అంటే కంపారిజన్ కాకపోయినా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, అఖండ గుర్తుకొస్తుంది జనాలకి, శివుడి రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని యాక్టింగ్ విషయంలో కొంచెం ఫోకస్డ్గా ఇంకొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసిన సందర్భం ఏమన్నా ఉందా? అసలు అఖండ బాలయ్య బాబు సినిమాకి అసలు దీనికి సంబంధమే లేదు. బట్ ఆయన గౌరవ క్యారెక్టర్ అది, ఆయన వేరు. బట్ మీరు అఖండతో ఏమన్నా డిఫరెన్స్ ఏదన్నా సిమిలారిటీస్ ఉన్నాయంటే ఆర్ఆర్. నేను ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడగలను. వెన్ మూవీ మనం ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ట్రైలర్ కావచ్చు టీజర్ కావచ్చు చూస్తున్నప్పుడు నాకు అఖండ సౌండింగ్ వినపడింది. నేను వెంటనే మా తమన్ డార్లింగ్ని కూడా అడిగితే అసలు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉందంటే చాలా బాగా చేశాడు వికాస్ బడ్డీస్, అసలు ఏమొద్దు సూపర్ చేశాడని చెప్పాడు. తనకి ప్రతిదీ నేను పంపిస్తా. అదొక్కటి రిఫరెన్స్ అనిపించింది, కానీ మిగతా అదంతా అసలు ఆ పాయింట్ ఆఫ్ ఇదేం లేదు. అండ్ ఇంకోటి ట్రైలర్లో లాస్ట్ షాట్ శివుడి ఫేస్ రివీల్ చేయలేదు. ఇప్పుడు హనుమాన్ 2లో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది. మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ని చూపించబోతున్నారా, లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా? డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు. డైరెక్టర్ గారు చెప్పొద్దు అని అంటున్నారు. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సర్ప్రైజ్ అలా ఏం లేదు, మీరు ప్లెయిన్ హార్ట్తో రండి, మీకు అందరికి నచ్చింది. ఆది గారు, లాస్ట్ క్వశ్చన్ ఆది గారు. సార్ ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్, మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి, అది చాలా ఇష్యూ కూడా అయ్యింది. ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్, అక్కడ మీరే టాప్లో ఉన్నారు. చాలామంది స్టార్లు ఉన్నారు, అందరూ స్టార్ కామెడియన్స్. అయితే ఈ డార్క్ కామెడీకి
హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎలా డిఫరెంట్ చేస్తారు? డిఫరెన్స్ ఏం లేదండి. ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు, మేము అది చెయ్యం కాబట్టి బయట ఉన్నాం అంతే. అశ్విన్ గారు ఇక్కడ తారక్ ఎన్టీవీ. అంటే ఈ ట్రైలర్ హాయ్ అండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నాను దేవుడి దయ వల్ల. చాలా గ్లామర్ కనబడుతున్నారు మీరు. శివంబాజీ చెప్పండి. అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు, తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు, ఫైనల్గా దేవుడి కనెక్ట్ చేశారు. అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవడానికి కూడా కారణం అదే. కథ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్న కథ 6 hours అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ 2.5 hours or 3 hours ఫిలింలో చెప్పడం అనేది, అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటారు కదా, సో ఎలా డీల్ చేశారు దాన్ని? మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దాన్ని? అలా నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. బట్ ఇప్పుడు మా రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, అంతా మున్నెత్తుడు మర్మమే అన్నారు కదా, అలా కుదిరిపోయినాయి డార్లింగ్. నిజంగా ఆ మాట శివేంద్ర గారు డిఓపి, హనుమాన్ డిఓపి, మంగళవారం సినిమా డిఓపి, అఫ్సర్ గారు, అంటే చోటా కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు, వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా, ఎక్కడెక్కడ ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం, మన పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకొని ఎడిటింగ్లో మటుకి చాలా, ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఈ రోజున ఈ ప్రొమో కట్ చేసింది రవి రాలేదు ఇక్కడికి. ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి, ఇది యాంకర్ రవి కాదులే, వేరే ప్రమో ఎడిటర్ అంటారు. రవి రాలేదు, నా బ్రదర్ లాగా. బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు. మీరు అన్న లేయర్స్ డౌట్ నాకు వచ్చింది, బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండవు, అన్నీ సెట్ అయిపోతాయి. యా, మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారే చెప్పారు యాక్చువల్గా, ఇంతకుముందు నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు, నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూస్తారు, ఇవన్నీ చూస్తారని చెప్పి. సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది. సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు? కథను నమ్మారా, అశ్విన్ గారిని నమ్మారా, డైరెక్టర్ గారిని నమ్మారా? మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి, ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు మీరు మెయిన్? కథను, శివుణ్ణి, మా గురువు రాజకృష్ణుడు, ముగ్గురిని నమ్మి చేసిన. మీరు ఇంత పెద్ద సినిమా తీశారు కానీ మాటలు మాత్రం మనకేం లాభం లేదు. తీయడానికి ఇంత పెద్ద సినిమా తీశారు కానీ ఏది అడిగినా కూడా 2 మార్కుల ఆన్సరే రాస్తున్నారు మీరు. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా. నాకు మాట్లాడేది రాదు, అందుకే సహజంగా. ఆది గారు, మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట, అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అరే పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అని బళ్ళు మీద రాసుకుని తిరగకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి. సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని. బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళ దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం. అవును. సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి, అవి ఎప్పుడూ జరుగుతుంటాయి, ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా. ఒకటి, ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి. అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమా వాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశం ఉంది. అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు. ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం చేసిన. అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం. బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి. మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదండి. మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి. ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక 2 months 1 month మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం, అంతేనండి. మిగతా వర్క్ అంతా మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం. అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే. అదే సార్, ఇస్తే తీసుకోరా? ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా? మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తామంటే తీసుకోరా మీరు? ఖచ్చితంగా సార్, అదే నేను అడుగుతుంది యాక్చువల్గా. అది జనరల్గా జరుగుతుంది. అశ్విన్ అన్న, బ్రదర్ హాయ్ అన్న. సో ఇది సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి మధ్యలో. సో దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా? ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారా? అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా, సీక్వెల్స్ అలా ఏమీ లేదు. ఈ సినిమాకి అయితే మేము సీక్వెల్ అయితే అనుకోలేదు, అసలు ఏం లేదు. మీరు చూసి ఆ సినిమా బాగుంది,
ఎంత మీకు నేను ఇందా నుంచి చెప్తున్న కాన్సెప్ట్ గురించి, ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ. పార్ట్ 2 అనేది అయితే ఇప్పటివరకు అయితే లేదు, సీజన్ అలా ఏం లేదు. అండ్ యు ఆర్ ఏ గుడ్ క్రికెటర్, సో ఫ్యూచర్లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అనుకుంటే కాదు. బట్ రీసెంట్గా రోహిత్ శర్మ గారు ఆయన పడి లేచిన విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను. బట్ అది మనం అనుకోకూడదు, డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ రావాలి అది. బట్ రోహిత్ శర్మ గారు మన 50 ఓవర్స్ వరల్డ్ కప్లో మిస్ అయిన వరల్డ్ కప్ని మనకి ఇప్పుడు 20 ఓవర్స్లో T20లో తీసుకురావడం అనేది ఆ కమ్బ్యాక్ అది నాకు బాగా ఇష్టం. అశ్విన్ అన్న హాయ్. హాయ్. అడ్వాన్స్ థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పవా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెప్పడం ఇష్టం లేదా మీకు? మింగేస్తున్నారు దాన్ని. తక్కువ అంటే ఇంకా వారం రోజులు టైం ఉంది కదా, తీసుకుంటారా లేదా అని. తీసుకోను. హిడింబాలో యాక్షన్ ఒక హైప్ చూసాం. ఈ శివం బజాలో ఇంకా మీ యాక్షన్ విశ్వరూపం చూడొచ్చా? అండ్ హర్భజన్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్? అర్బాజ్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చి ఆయన వచ్చి ముందుకు వచ్చేసారు. ఈజ్ లైక్ ఆయన పాన్ ఇండియన్ యాక్టర్, ఆయన సల్మాన్ ఖాన్ గారు బ్రదర్. నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను. బట్ అప్సర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చి చెప్పారు, వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే యాక్షన్ పార్ట్ అని కాదు, నేను చాలా రోజులైంది చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ దట్టు. నేను ఆది అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా బాధ ఏదైనా కొంచెం డిప్రెషన్లో ఉంటే నేను ఆది వీడియోసే చూస్తుంటాను, ఎప్పుడు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా. అలాంటిది నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే, తను అడగగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా వెంటనే మా ఇద్దరుకున్న బ్రదర్హుడ్, అన్న అంటాడు, నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు, మిగతావి కూడా చాలా ఉన్నాయి, నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి. ఓకే, ఆది గారు అన్న చెప్పండి. అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని పెద్ద అదే దాని తర్వాత సినిమా గురించే 4 చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒకటి సినిమా గురించే మీరు మిస్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అన్న? సినిమా ఏదైనా అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను, పేర్లు చెప్పడం ఎందుకు లేదు కానీ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను. ఒక 2 months నేను అటు వెళ్ళడం వల్ల. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే పెద్దవి ఇస్తానంటారు కదా, అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఆ రేంజ్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు నేను రవితేజ గారు, శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను. అలాగే సందీప్ కిషన్ గారు, మన నక్కిన తిరణాధరావు గారు, ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా. అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను. మంచి కామెడీ రోల్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు హాయ్ సార్. సార్, ఇండియా, పాకిస్తాను, చైనా అని చెప్పి 3 దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు కదా, ఈ కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షనల్ టోటలీ? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. జనరలీ రోజు చూస్తే మనం తొందరగా స్వైప్ చేస్తాం. ఏదైనా వెరైటీ కంటెంట్ చూపించకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆ వెరైటీ సెర్చ్ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్నీ కనెక్ట్ అవ్వాలి, రియలిస్టిక్గా అనిపించాలి. ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, మరీ ఓవర్గా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా, అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టడానికి ట్రై చేసాం అనమాట. టోటలీ ఫిక్షనల్ నిజం ఉంది, రియల్ ఇన్సిడెంట్స్ నిజం ఒకటి కొత్తగా ఉందన్నమాట. అంటే మనకు తెలిసి అవునా ఇది ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు, మనం ఎందుకు మనం ఆలోచించలేదు అని ఆలోచింపజేసేలా ఉంటుంది ఆ నిజం. ఓకే, దాంతోపాటు మా శివయ్య మర్మం ఉంటుంది. అది ఎలాగ ఉంటుందిలే. అశ్విన్ గారు హాయ్ బ్రదర్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మ్. తెలుసు నువ్వు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మామూలుగా ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొన్ని సీన్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాయి. అంటే రియల్లా కాకుండా రియల్లో కూడా మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా మీకు శివం బజే తర్వాత ఏదైనా ఒక సీన్ మిమ్మల్ని హాంట్ చేసిందా? ఏంటి సినిమాలో సీన్ తర్వాత? సినిమాలో సీన్ కానీ లేకపోతే ఏదైనా రియల్ నిజంగా కూడా మీరు గూస్ బంప్స్ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమన్నా? యాక్చువల్గా మనందరం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది మనకి, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్రశాంతత ఫీలింగ్ వస్తుంది కదా. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది.
ఆ సీన్ నేను ఆర్ఆర్తో చూసి రేపు ఆ సీన్లో చూస్తున్నప్పుడు నాకు వచ్చిన వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న తెలియకుండానే ఆ సౌండ్కి లోపలే. ఆ తర్వాత నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు అది హాంట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా కూడా నాకు అదే గుర్తొస్తుంటుంది. ఫస్ట్ ఏ గుళ్ళోకి వెళ్తున్నా కూడా అదే ఫీల్ వస్తుంది. రేపు పొద్దున మీరు ఆ గుళ్ళోకి వెళ్ళే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు 100% ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న. అవును, అదే. హై ప్రాది గారు చెప్పనన్నా అన్న, ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు. అవును. అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు అంత పెద్ద కోరికలు లేవన్నా. నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు. నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్గా చేయాలనే కోరుకుంటాను, అంతే నా కోరిక, లిమిట్. అండ్ ఇంకోటి, అండ్ పుష్ప 2లో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ ఏమన్నా? అది కోటయ్యని అడగాలండి, నేనైతే చేయట్లేదన్నా, చేస్తున్నా? లేదు లేదు లేదు. ఓకే ఓకే. అశ్విన్ అన్న, హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో అంటే అప్సర్ గారిని అడగాలంటే కూడా ఆయన ఏం చెప్పట్లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఆయన చెప్పకపోతే నేను చెప్తానా ఏంటి? అందుకనే సో అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ లైక్ ఇందాక మీరే అన్నారు కల్కి కానీ లేకపోతే హనుమాన్ కానీ, లాస్ట్లో దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చేది బాగా హైలైట్ అవుతుంది కదా, ఇందులో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? శివుడికి మీరేమన్నా ఇచ్చేది అదేమన్నా దాస్తారైతే దాని నుంచి ఎక్కడ డల్లింగ్ చూపించాం కదా, డల్లింగ్ చూపిస్తూనే ఉన్నాం కదా. నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్. ఎవరైనా నడుచుకుంటూ వచ్చి అలా ఎలివేషన్? అలా ఏం లేదు. నీకు కథకి ఏం కావాలన్నదే చూపించాం. ఓకే. కల్కి సినిమాలతోనూ హనుమాన్ సినిమాలు మా చిన్న సినిమా అయ్యా. మీరు మరీ అంత పెద్ద పెద్ద సినిమాలతో మమ్మల్ని హనుమాన్ కూడా స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమానే. అశ్విన్ అన్న, కొంచెం పెద్ద సినిమా. అశ్విన్ అన్న, హాయ్ అమ్మా. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ శివుని చూపించినప్పుడు అయితే గూస్ బంప్స్ పక్కా బీజిఎం. అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. వన్ థింగ్ అయితే అడగాలనుకుంటున్నా, లైక్ ఐకి లెన్స్ పెట్టుకున్నారు కదా, అండ్ లెన్స్ కాదు అవి ఒరిజినలా? కాదు అంటే మీ ఐస్ కూడా లైక్ ఎర్రగా అయిపోయినాయి కదా, సో షూటింగ్ టైంలో ఏమైనా జరిగిందా? జనరల్గా అది పెట్టుకున్నప్పుడు అది కొంచెం టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. కన్నుకి చాలా ప్రాబ్లం అయింది. బట్ లాస్ట్ 15 రోజుల నుంచి నిద్రలేక కూడా ఇలాగ కొంచెం అది ఇది రెండు మిక్స్ అయ్యి ఎర్రగా అయిపోయినాయి అనమాట. నిద్రలు పోవట్ల దీని వర్క్స్ గురించే. అంటే డేట్ August 1 అనేది యాజ్ ఈయన డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఫస్ట్ వద్దామండి, మంచి డేట్ అంటున్నారు అందరూ అని చెప్పి ఆయన అందరితో మాట్లాడి దెన్ ఇంకా వర్క్స్ మీద అందరం ఫాస్ట్గా చేయటం, వర్క్ చేయటం, ట్రైలర్ లాంచ్ అని, ప్రమోషన్స్ అని ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఓకే అన్న. అండ్ ట్రైలర్లో చాలా వరకు యాక్షన్ పార్ట్స్ చూపించారు. అండ్ అఘోరాస్తో ఒక ఫైట్ ఉంటుంది కదా, లైక్ ఆ పోస్టర్లో, ఆ టైంలో జరిగినప్పుడు అంటే లైక్ ఏమైనా ఇంజురీ గట్ట ఏమైనా జరిగిందా మీకు? ఆర్ఎల్స్ లేకపోతే అవన్నీ కామన్, చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మన ఫీల్డ్లో అవన్నీ కామన్గా వెళ్ళిపోతుంటాయి. అఘోరాస్తో ఫైట్ కానీ అఘోరాస్ నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే డన్. హైపరాది గారు అమ్మా చెప్పండి. సో బేసికల్గా ఇప్పటి వరకు మిమ్మల్ని కమెడియన్గా మేము చూసాం కదా, సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా? ఏంటమ్మా అది? అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు, రమేష్ గారు. అన్న చలపతిరావు గారు నాలో ఒక విలన్ను కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. అలాంటివి ఏం లేవు. నేను విలన్గా చేసినా ఎవరో యాక్సెప్ట్ చేయరు, విలన్గా చేసినా నవ్వుతారు అంతే, ఇంకా అంతకు మించాను. ఓకే డన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సార్, ఒక నటుడుగా మీరు ఈ చిత్రంలో చేసేటప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు మీరు? అంటే ఒక అది చిన్న కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా, ఆ కాన్సెప్చువల్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక చిన్న చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న మీకు టీజర్లో చూపిస్తారు చిన్న హెడ్. ఆ టైంలో చేసినప్పుడు నేను యాక్షన్ అని చెప్పంగానే చేస్తూ ఉంటాం, కట్ అని చెప్పినా కూడా నాకు తెలియలే, గట్టిగా తలకాయ బిగబెట్టి అది చెయ్యాలన్నమాట. కళ్ళు అది దానికోసం కళ్ళు తిరిగిపోయి నాకు కట్ అన్నది కూడా తెలియలే. ఒకసారి అలా తోలపోయి పడబోయాను అనమాట. నాకు అది కొంచెం అది ఆ సీన్ అన్నప్పుడల్లా అది పెట్టుకొని గట్టిగా చేయాలి బిగబెట్టి, నాకు అది కొంచెం. బట్ మా ప్రొడ్యూసర్ గారికి ఎప్పుడు చెప్పలేదు అది. నేను ఒకసారి 1-2 సార్లు అది పెట్టుకొని మనం తలకాయ పెట్టుకుని పెయిన్ సీన్ ఉంటుంది కదా, హెడ్ ఏక్ కదా వచ్చినప్పుడు, అది డల్లింగ్ నీకు ఒకసారి చెప్పినట్టున్నాను.
అశ్విన్ అన్న. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఐఎమ్ అజిత్ ఫ్రమ్ ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటివరకు తీసిన మూవీస్